హాయ్ అండి. ఇవాళ మనము ఒక యాక్టివిటీ ఫస్ట్ యూనిట్లో 1.1 చూద్దాము. ఇక్కడ టీచర్ మనకి పర్మనెంట్ స్లైడ్ ఆఫ్ అమీబా కానీ పారామిషన్ కానీ మైక్రోస్కోప్ కింద చూపిస్తున్నారు. ఆల్టర్నేటివ్గా టీచర్ ఏం చేస్తుంది అంటే ఒక పాండ్ నుంచి వాటర్ కలెక్ట్ చేసి అవి మనకు చూపిస్తుంది అనమాట బై ప్రిపేరింగ్ స్లైడ్స్. ఇది మీకు ఇచ్చిన యాక్టివిటీ. ఇక్కడ నిన్న క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏమని? అమీబా కానీ పారామిషన్ కానీ ఇవి ఏం అని చెప్పుకున్నాము. దీస్ ఆర్ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇన్ఫ్యాక్ట్ అమీబా షేప్ అడిగితే ఏమని చెప్తాం మనం? అమీబాకి ఒక రెగ్యులర్ షేప్ అంటూ లేదనమాట. ఇర్రెగ్యులర్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి అమీబాకి. హెన్స్ ఇట్ కీప్స్ చేంజింగ్ ఇట్స్ షేప్ and observe the projections of varying lengths protruding out of its body. సో ఈ ఔటర్నల్ బయట ఉన్న మనకి ఈ ప్రొజెక్షన్స్ని మనం సూడోపోడియా అని చెప్తాం. పేరులోనే ఉంది. సూడో అంటే ఫాల్స్, పోడియా మీన్స్ ఫీట్ అనమాట. దీస్ ఆర్ ది ఫాల్స్ ప్రొజెక్షన్స్ దట్ ఆర్ గివింగ్ ఇర్రెగ్యులర్ షేప్ టు అమీబా. దీనివల్ల అమీబాకి ఒక ఇర్రెగ్యులర్ షేప్ అనేది వచ్చింది. దీస్ ప్రొజెక్షన్స్ అపియర్ అండ్ డిసపియర్ యాజ్ అమీబా మూవ్స్ ఆర్ ఫీడ్స్. సో బేస్డ్ ఆన్ అమీబాలో మూమెంట్ని బట్టి దాని యొక్క షేప్ అనేది అపియర్ అవుతూ డిసపియర్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇది షేప్ని ఎందుకు చేంజ్ చేసుకుంటుంది అంటే డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ సూడోపోడియా. సో మనకి ఫాల్స్ ఫ్యూట్ అనేది ఫామ్ అవ్వడం వలన దీనివల్ల ఆర్గానిజం అనేది ఈజ్ కేపబుల్ ఆఫ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. దీనివల్ల ఆర్గానిజం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అయ్యి ఫుడ్ని క్యాప్చర్ ఈజీగా చేయగలుగుతుంది అనమాట. హెన్స్ దీస్ ప్రొజెక్షన్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ అమీబా. నెక్స్ట్ ఒక డబ్ల్యూబీసీ అంటే ఏంటి? మనకు బ్లడ్లో ఉండే టైప్ ఆఫ్ సెల్స్ అనమాట. వైట్ బ్లడ్ సెల్స్ మన హ్యూమన్స్లో ఉండేది కూడా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సింగిల్ సెల్గా చెప్తామన్నమాట. దట్ హాజ్ ఆల్సో హ్యావింగ్ కెపాసిటీ టు చేంజ్ ఇట్స్ షేప్. సో దానికి కూడా షేప్ని చేంజ్ చేసుకునే కెపాసిటీ ఉంది. కాకపోతే ఇక్కడ వేరియేషన్ చూడండి. బోత్ అమీబాకి అలాగే డబ్ల్యూబీసీకి రెండిటికి కూడా షేప్ని చేంజ్ చేసుకునే కెపాసిటీ ఉన్నప్పటికీను అమీబా అనేది సింగిల్ సెల్ ఆర్గానిజం. బట్ డబ్ల్యూబీసీ అనేది మాత్రం ఒక సింగిల్ సెల్లే. అర్థమవుతుందా? సెల్స్ కలిసి మనకి టిష్యూస్ ఫామ్ అయ్యి టిష్యూస్ నుంచి ఆర్గాన్ ఫామ్ అయ్యి ఆర్గాన్ నుంచి ఆర్గానిజం ఫామ్ అవుతుంది. సో డబ్ల్యూబీసీ అనేది ఒక సింగిల్ సెల్, కానీ అమీబా అనేది ఫుల్ ప్లెడ్జ్డ్ ఆర్గానిజం విత్ ఏ సింగిల్ సెల్. నెక్స్ట్, వాట్ షేప్ వుడ్ యూ ఎక్స్పెక్ట్ ఇన్ ఆర్గానిజమ్స్ విత్ మిలియన్స్ ఆఫ్ సెల్స్? హ్యూమన్స్లోనే మనకి మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి, కానీ ఒక్కొక్క సెల్ షేపు, సైజు, నెంబరు వేరీ అవుతుందని లాస్ట్ క్లాస్లో చూసాం మనం. ఇక్కడ చూడండి, బ్లడ్ సెల్ ఇచ్చారు, మజిల్ అండ్ నర్వ్ సెల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సో అన్ని సెల్స్ కూడా హ్యావింగ్ డిఫరెంట్ షేప్స్ ఆర్ రిలేటెడ్ టు దేర్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. సో వాటి షేప్స్ని బట్టే వాటి ఫంక్షన్స్ కూడా డిజైన్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్బీసీ చూడండి ఏ షేప్లో ఉన్నాయి. దీస్ ఆర్ కాన్కేవ్ షేప్లో ఉంటాయి అన్నమాట ఆర్బీసీ అనేది మనకి. ఈ విధంగా కాన్కేవ్ షేప్లో ఉండడం వలన వీటిల్లో మనకి బ్లడ్ ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆర్బీసీ అనేది మనకి ఈ షేప్లో ఉండడం వలన O2 క్యారియింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. అదే మనం సిక్కిల్ సెల్ అనీమియాలో గమనిస్తే అది మనకి కొడవలి ఆకారంలోకి మారిపోతాయి ఆర్బీసీ. సో ఇటువంటి ఆర్బీసీలో మనకి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఉండదు. ఇది దాని ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అనమాట. ఇక్కడ ఈ పాయింట్కి మీనింగ్ డిఫరెంట్ షేప్స్ ఆర్ రిలేటెడ్ టు దేర్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. సో ఈ షేప్ ఈ విధంగా ఉండడం వల్లనే మనకి ఆర్బీసీ అనేది ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. అదర్వైజ్ అది ఆక్సిజన్ క్యారీ చేసే కెపాసిటీని కోల్పోతుంది అనమాట. జనరలీ సెల్స్ ఆర్ రౌండ్, స్పెరికల్ ఆర్ ఎలాంగేటెడ్ అండ్ సమ్ సెల్స్ ఆర్ లాంగ్ అండ్ పాయింటెడ్ ఎట్ బోత్ ఎండ్స్. జనరల్గా సెల్స్ అనేవి రౌండ్, స్పెరికల్ ఆర్ ఎలాంగేటెడ్లో ఉంటాయి. అలాగే కొన్ని వచ్చేసేసి పాయింటెడ్ ఎట్ బోత్ ఎండ్స్ పాయింట్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ సమ్ ఆర్ బ్రాంచ్డ్ లైక్ ఏ నర్వ్ సెల్. కొన్ని నర్వ్ సెల్ లాగా బ్రాంచ్డ్ అయ్యి ఉంటాయి. ది నర్వ్ సెల్ రిసీవ్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఇన్ఫర్మేషన్ దేర్ బై ప్యాసేజెస్.
ద ఇన్ఫర్మేషన్. సో ఈ నర్వ్ సెల్స్లో ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ విధంగా కింది వరకు పాస్ అయ్యి దీని నుంచి ఇంకొక నర్వ్కి అందిస్తుంది అనమాట. వల్ల యూజ్ ఏంటి అంటే ఇట్ కంట్రోల్ అండ్ కోఆర్డినేట్ ద వర్కింగ్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీ. సో మన బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ని కంట్రోల్ చేసి కోఆర్డినేట్ చేయగలుగుతుంది. క్యాన్ యూ గెస్ విచ్ పార్ట్ ఆఫ్ ది సెల్ గివ్స్ ఇట్ షేప్? సో మీరు ఏమైనా గెస్ చేయగలరా సెల్లో ఏ పార్ట్ దీనికి షేప్ ఇస్తుందని? నెక్స్ట్, కాంపోనెంట్స్ ఆఫ్ ది సెల్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ మెంబ్రెయిన్. సో మనకి సెల్లో దాంట్లో ఉన్న కంపోనెంట్స్ అన్నీ ఒక మెంబ్రెయిన్తో కవర్ అయి ఉంటాయి అన్నమాట. ఈ మెంబ్రెయినే మనకి ఇట్ ప్రొవైడ్ స్పెసిఫిక్ షేప్ టు ది సెల్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ఒక షేప్ ఉండడానికి ఇదే మెయిన్ రీజన్. సో సెల్ వాల్ ఈజ్ అన్ అడిషనల్ కవరింగ్ ఓవర్ ద సెల్ మెంబ్రెయిన్ ఇన్ ప్లాంట్ సెల్స్. ఈ విధంగా కవరింగ్ ఉండడం వల్లనే మనకి సెల్ వాల్ అనేది మనం ప్లాంట్స్లో చూస్తాం. అదే ఆబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్స్ అన్నమాట. సెల్ వాల్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ప్లాంట్ సెల్స్ అండ్ ఆబ్సెంట్ ఇన్ animal cells. So these membrane provide shape to the cells of plants and animals. Cell wall is an additional covering over the cell membrane in plant cells. It gives shape and rigidity to these cells. So plant cells ki alageno bacterial cells ki kuda cell wall anedi untundi. Animal cells lo cell wall undadu kabatte vaatiki oka specific shape antu undadu. Cell oka size chuddam. So the size of cells in living organisms may be as small as a millionth of a meter. సో చాలా చిన్నగా మైక్రోన్స్లో ఉంటుందన్నమాట సైజ్ అనేది. కొన్ని వచ్చేసేసి ఫ్యూ సెంటీమీటర్స్ ఉన్న సెల్స్ కూడా ఉంటాయి. కాకపోతే మనకి హౌఎవర్ మోస్ట్ ఆఫ్ ది సెల్స్ ఆర్ మైక్రోస్కోపిక్ ఇన్ సైజ్ అండ్ ఆర్ నాట్ విజిబుల్ టు ది అన్ఎయిడెడ్ ఐ. సో నార్మల్ ఐకి చాలా మటుకు సెల్స్ కనిపించవు బికాస్ ఆఫ్ ఇట్స్ మైక్రోస్కోపిక్ సైజ్ అండ్ దే నీడ్ టు బి ఎన్లార్జ్డ్ బై ఏ మైక్రోస్కోప్. సో మైక్రోస్కోప్ని యూజ్ చేసి ఇటువంటి సెల్స్ని మనం అబ్జర్వ్ చేస్తాము. అలాగే ద స్మాలెస్ట్ సెల్ ఈస్ 0.1 to 0.5 మైక్రోమీటర్ ఇన్ బ్యాక్టీరియా. సో మైకోప్లాస్మా అనే బ్యాక్టీరియా ఈజ్ ద స్మాలెస్ట్ సెల్ అనమాట. ఎంత ఉంటుంది? 0.1 to 0.5 మైక్రోమీటర్స్ ఉంటుంది. అదే లార్జెస్ట్ సెల్ వచ్చేసేసి ఆస్ట్రిచ్ ఎగ్. సో ఆస్ట్రిచ్ ఎగ్ ఈజ్ హ్యావింగ్ ది లార్జెస్ట్ సైజ్ అండ్ స్మాలెస్ట్ సైజ్ వచ్చి మైకోప్లాస్మా. ఇది సెల్ సైజ్ అండ్ షేప్ గురించి ఇన్ఫర్మేషన్.